శ్రీకాళహస్తి ఈశ్వరుల కథ. మరి ఒకప్పుడు వశిష్ఠుడి కొడుకులు 100 మంది ఒకేసారి చనిపోయారు. విరక్తుడై వశిష్ఠుడు దక్షిణ ప్రాంతానికి వచ్చి అఖండమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, తత్వోపదేశం చేశాడు. పరదేవతగా అమ్మవారు ప్రసన్న పేర అవతరించింది. అనంతరం శ్రీ అనే సాలెపురుగు ఆ ప్రాంతాన చేరింది. తన పూజలతోనే ఆ లింగానికి గోడి గోపురాలు నిర్మించసాగింది. మెచ్చుకొని శివుడు వచ్చి దానికి కైవల్యం ప్రసాదించాడు. ఆ తదుపరి కాలం అనే పాము, హస్తి అనే ఏనుగు లింగాన్ని సేవించాయి. ఆ పూజా విధానంలో క్రమంగా గజసర్పాలు రెండింటి నడుమ స్పర్ధ ప్రారంభమైంది. దాంతో ఆ కాలం ఏనుగు పూత ద్రవ్యాలైన పత్తి పుష్పాదుల మధ్య నగ్గి పడింది. ఏనుగు వచ్చి నిర్మాల్యాలు తొలగించబోయేసరికి దాని తొండపు రంధ్రాల్లోంచి మెదడుకు చేరి అక్కడ కారడం ఆరంభించింది. విషయం అర్థమైంది ఏనుగుకి. నెత్తికి ఎక్కిన గాలి మీద తప్పించుకోకుండా తొండం మెలికలుగా చుట్టేసింది. శివ అని హుంకారం చేసి రివ్వున వెళ్ళి కుంభస్థలం శివలింగానికేసి బాదుకుంది. ఏనుగు తల పగిలిపోయింది. దాని తలలో ఉన్న పాము నుజ్జు అయిపోయింది. ఆ కాలాన్ని హస్తిని అని అనుగ్రహించాడు శివుడు. నాటికి సాయుధ్యం ఇచ్చి సచివుడు అవటం వల్ల ఆ వాయులింగం శ్రీకాళహస్తీశ్వర లింగేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. అంతటి మహత్పరమైన ఆ లింగాన్ని దిన్నుడు ఆరాధిస్తున్నాడు ఇప్పుడు. అలా ఉండగా ఒకసారి రోజులాగే దిన్నెలలో మూసఫలంలో పుక్కట నీళ్లు పోచాడు దిన్నుడు. పుక్కట జలం లింగం మీద పోశాడు. కానీ ఆ రోజు శివుడు రాలేదు. ఆశ్చర్యపోయాడు దిన్నుడు. మరీ బతిమాలాడు. అయినా రాలేదు. ఆ లింగం యొక్క నేత్రస్థానం నుంచి నీరు ధార ఆరంభించింది. కంటి దిక్కేదో తగులుతుందనుకున్నాడు దిన్నుడు. తనకు తెలిసిన వసరపులు గట్రా వేశాడు. నిజం చెప్పై తెగ కుదరడాతనికి దిన్నుడి హృదయం కాష్ట చేరుకుంది. వెంటనే తన కోకటికి పెరుక్కొని స్వామి కంటి స్థానంలో అమర్చాడు. తన కన్నుకోటి. ఈసారి లింగానికి 2వ కన్ను నుండి రక్తం ప్రసవించి 2వ కన్ను కూడా పెరికి పెట్టేశాడు. దిన్నుడు అంధుడైపోయాడు. పరమేశ్వరుడు నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. దిన్నుడికి చూపునిచ్చాడు. తిన్నా, నా కోసం కళ్ళు ఇచ్చిన నువ్వు కన్నా పగ వర్ధిల్లుతావు అని వరం ఇచ్చాడు. ఫలశ్రుతి. బద్రికాశ్రమంలో ఋషులకు సూతుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ మునులారా, శైవులారా, శివులారా, ఈ శివారాధన విన్నగా వారు ఆయురారోగ్య విద్య ఐశ్వర్యాభివృద్ధులతో ఆ జన్మల తొలతూగుతారు. ఈ పురాణం పఠించి బ్రాహ్మణ సమారాధన గావించిన వారు ఇహపరాలు రెండిట తరిస్తారు. ఏకదశ శ్వాసం సంపూర్ణం. శివపురాణ స్వస్థం సమాప్తం.